పన్ను వసూలలో చేతివాటం. ఏదైతే పన్నులు వసూలు చేస్తున్నారో దానికి సంబంధించి చేతివాటం అంటే పన్ను వసూలలో కూడా కొన్ని వాళ్ళ జేబులలో పెట్టుకుంటున్నారని కూడా తెలుసుకోవచ్చు. ఆస్తి పన్ను మదింపులో డొల్లతనం, రూపాయల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి. ఏదైతే ఆస్తి పన్ను మదింపులో కూడా ఈ డొల్లతనం ఏర్పడతా ఉందని చెప్తా ఉన్నారు. రూపాయలు కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అన్నట్టుగా తెలుస్తుంది. కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని కూడా అందులో గండి పడింది అంటే దానికి సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళ జేబులో వేసుకుంటున్నారని చెప్పేసి సొంత ప్రయోజనాలు వాడుకుంటున్నారని కూడా తెలుసుకోవచ్చు. ఉన్నత స్థాయి సమీక్ష లేక ఇష్ట రాజ్యాంగ వ్యవహారం. ఉన్నత స్థాయి ఏదైతే దీనికి సంబంధించి ఈ పన్నుల విషయంలో ఎప్పుడు కూడా చర్చలు చేయక దానికి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే అందులో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నారు, ఎంత పర్సనల్ గా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. అలాగే స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను ముదింపు వసూలలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం పురపాలకులను ఏటా రూపాయల కోట్లతో ఆదాయానికి గండిపడుతుంది. ఏదైతే స్థానిక సంస్థలు కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లోని ఆస్తి పన్ను, అలాగే రకరకాల పన్నులు అయితే ఉంటాయి. స్థానిక సంస్థల్లో కావచ్చు, అలాగే పల్లెటూళ్ళలో కావచ్చు, రకరకాల పన్నులు ఉంటాయి. ఈ పన్నులు ఏటా రూపాయలు కోట్లు ఈ పురపాలకు సంబంధించిన దాంట్లోనైతే రూపాయలు కోట్లతో ఆదాయానికి గండిపడుతుంది. అంటే కోట్ల రూపాయల్లో కూడా సరిగా ఆదాయం ప్రభుత్వానికి చెల్లించడం లేదు, వీళ్ళ పర్సనల్ గా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ కథనం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే నిధులు లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. ఏదైతే నిధులు లేక ఏదైతే దీనికి సంబంధించిన పన్నులు వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల నిధులు ఏదైతే పురపాలిక సంఘాల్లో నిధులు లేక దానికి సంబంధించిన ప్రజలకు ఏదైతే వాళ్ళ తగిన అత్యవసర సౌకర్యాలు కావచ్చు ఏదైనా కల్పించలేకపోతా ఉన్నామని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదే నిధులు లేక అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఆస్తి పన్ను ముదింపు జరగడం లేదు. ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఆస్తి పన్ను ముదింపు జరగడం లేదు. ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉందో దీనికి సంబంధించి ఆస్తి పన్ను అయితే ఉందో దీనికి సంబంధించి ఈ పన్నులో ఎక్కువ ప్రభుత్వానికి చెల్లించడం లేదు, వీళ్ళ పర్సనల్ కి మాత్రమే వాడుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మదింపు జరిగి నోటీసులు జారీ చేసినా 100% వసూలు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ఏదైతే వసూలు చేసిన పన్నులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సొమ్ము సరిగా వసూలు కూడా చేయలేకపోతున్నారు. వసూలు చేసిన సొమ్ములో కూడా వీళ్ళకు గవర్నమెంట్కి సరిగా చెల్లించడం లేదు అని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. అయితే ఈ సంబంధించిన నిధులు సరిగా వసూలు చేసినవి ప్రభుత్వానికి చెల్లించక ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే దీనికి సంబంధించి పురపాలక సంఘాల్లో కావచ్చు, అలాగే వీటికి సంబంధించిన ఏరియాలో ఏదైతే ఊర్లలో కావచ్చు ఇలా డెవలప్మెంట్స్ పనులు చేయాలి అంటే కేంద్రానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు వచ్చే ఆదాయం కోసం ఏదైతే వాళ్ళకి సంబంధించి కేటాయింపుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్థానిక సంస్థల అభివృద్ధి ఆమడ దూరంలో ఉండాల్సిన పరిస్థితి కల్పిస్తూ ఉన్నాయి. ఈ పనులు సరిగా వసూలు చేసిన పనులు సరిగా దానికి సంబంధించిన నగరాల్లో కావచ్చు, దానికి సంబంధించిన పురపాలకల్లో కావచ్చు, అలాగే ఊర్లలో కావచ్చు దానికి సంబంధించిన పనులు ఆ ఊర్లో చెల్లించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధికి మా గ్రామాలు కావచ్చు మా నగరాలు కావచ్చు నోచుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించిన ఏదైతే దీనికి సంబంధించి కట్టడి చేయడానికి ఐఏఎస్ అధికారులను కూడా నియమించినా కూడా మేడ్చల్ జిల్లాలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్లు ఉన్నాయి. ఎంత అంటే మేడ్చల్ జిల్లాలోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్లు. 40 డివిజన్లు ఉన్నాయి. 4 కార్పొరేషన్లు. ఈ 40 డివిజన్లలో 4 కార్పొరేషన్లు, 9 పురపాలికలు, 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని అంటే ఈ 40 డివిజన్లలో 4 కార్పొరేషన్లు, 9 పురపాలికలు, 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీలో వాణిజ్య భవనాలు, పరిశ్రమల కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉండడం, అద్దె విలువ కూడా అధికంగా ఉండడంతో జిహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్లలో భారీగా ఆదాయం వస్తుంది. ఏదైతే జిహెచ్ఎంసీలో వాణిజ్య భవనాలు కావచ్చు, పరిశ్రమ కార్యకలాపాలు కావచ్చు, ప్లస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కాబట్టి దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా పన్ను వసూలు అవుతుంది కాబట్టి అద్దెలో కూడా అధికంగా ఉండడంతో వీటికి సంబంధించిన అద్దెలు ఏదైతే పరిశ్రమలకు సంబంధించిన అద్దెలు కావచ్చు బిల్డింగ్స్ యొక్క అద్దెలు అధికంగా ఉండడంతో రూరల్ జిల్లాలో ఆశించిన స్థాయిలో పన్నుల రూపంలో ఆదాయం రావడం లేదు. అద్దెలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా పన్నులు ఎక్కువ చెల్లించలేకపోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కువ గ్రామాల్లో కావచ్చు, మా నగరాల్లో కావచ్చు, మా కార్పొరేషన్లో కావచ్చు, మా పురపాలికల్లో కావచ్చు ఎక్కువగా ఆదాయం రాలేక మేము అభివృద్ధిని చేయలేకపోతున్నామని కూడా
దీని రకంగా చెప్తున్నాడో తెలుస్తోంది. అలాగే అదనపు కలెక్టర్ను ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులు నియమించిన ఆస్తి పన్ను పెంపులో పెరుగుదల ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏదైతే దీనికి సంబంధించిన అదనపు కలెక్టర్ నియమించిన ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించినా కూడా ఆస్తి పన్నులో ఎలాంటి పెరుగుదల లేదు. ఇష్టానురీతిగా వసూలు చేసి ఆ వసూలు చేసిన ఎప్పుడు కూడా మా గ్రామాల్లో కావచ్చు మా నగరాల్లో ఖర్చు పెట్టట్లేదని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ శివారు మున్సిపాలిటీలు గ్రామాల్లో కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించి పంటలు సరిగా బోర్లు సరిగా పోయకనో పంటలు సరిగా పండగనో వాళ్ళకి సంబంధించిన అప్పులు ఎక్కువై వాళ్ళ భూములు వాళ్ళు ఉంటున్న ఇల్లు అమ్ముకొని చాలా మంది పట్టణాల వైపు వలస వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకొని వచ్చి పట్టణాల వైపు వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆదాయం కూడా శివార్లో మున్సిపాలిటీ గ్రామాల్లో కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. ఏదైతే శివారు మున్సిపాలిటీలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కొన్ని పథకాలు ఉంటాయో దానికి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. బిల్డింగ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి తప్ప దీనికి సంబంధించి కూడా ఆదాయాలు ఎలాంటి రావట్లేదు. ఖర్చులు ఉన్నాయి తప్ప ఇలాంటి డెవలప్మెంట్స్ కోసం ఖర్చులు చేయాలంటే ఆదాయం రావట్లేదు అని చెప్పి కూడా తెలుస్తుంది. అయినా స్థానిక సంస్థలు ఆదాయ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తి పన్ను వసూళ్లలో 100% వసూలైన దాఖలలో ఏదైతే ఈ పన్నులు కూడా ఏదైతే గ్రామ స్థాయిలో కావచ్చు నగరాల్లో కావచ్చు ఈ పన్నులు కూడా సరిగా వసూలు చేయడం లేదు. 100% కరెక్ట్గా నడవడం లేదని కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. మదింపులోనే సమస్యలు, ఆస్తి పన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆస్తి పన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముడుపులు పుచ్చుకొని ఆస్తి పన్ను తక్కువగా చేస్తున్నారని, ముడుపులు ఇవ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. ఏదైతే ఆస్తి పన్ను విషయానికి వస్తే ఆస్తి పన్నులో కావాలనే తక్కువగా వసూలు చేస్తున్నారు. ఆ తక్కువ వసూలు చేసి మిగిలిన దాన్ని వీళ్ళు వాళ్ళ జేబులలో తీసుకుంటున్నారు, చేతి వాటాన్ని చూపిస్తున్నారు. అందుకే పూర్తిగా 100% అయితే పూర్తిగా పన్నులు అయితే వసూలు చేయలేకపోతున్నారు వాళ్ళ చేతి వాటం వల్ల అని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ముడుపులు ఇవ్వకపోతే అధికంగా వేస్తున్నారని, ఏదైతే వీళ్ళకి సంబంధించిన వాటా వీళ్ళకు లాభం ఇవ్వకపోతే ఎక్కువగా పన్నులు చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. అలాగే చాలా మంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులు నిర్మిస్తుండడంతో అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అయితే అక్రమంగా చాలా కట్టడాలు జరుగుతాయి. ఇప్పుడైతే హైడ్రా ద్వారా ఏదైతే కట్టి ఉన్న వాటిని అందరినీ కూడా నదుల ప్రాంతాల్లో కావచ్చు అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ అయితే కూడా కూల్చివేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి హైడ్రా రాకముందు నుంచి కూడా ఎన్నో కట్టడాలు జరిగి కట్టడాలకు సంబంధించి కూడా అనుమతులు లేకుండా పన్నుల పరిధిలోకి రావడం లేదు. అంటే అనుమతులు లేకుండా కట్టినా కూడా అనుమతి లేకుండా కట్టినా ఇది అసలు ఈ గ్రామ స్థాయిలో కావచ్చు ఈ నగర స్థాయిలో కావచ్చు ఇందులోకి రాదు. కాబట్టి దానికి సంబంధించిన పన్నులు కూడా వాళ్ళు కట్టడం లేదు, వీళ్ళు అడగడం లేదు. ఒకవేళ అడిగినా వీళ్ళకి సంబంధించిన ఏదైతే వసూలు చేసుకొని చేతివాటను చూపించి కూడా వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆస్తి పన్నుల సవరణ ప్రతి 5 ఏళ్లకు మారు జరగాల్సి ఉన్న ఆస్తి పన్నుల యొక్క సవరణ, ఏదైతే ఆస్తి పన్నులో కొన్ని సవరణలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆస్తి పన్నులు ఇంకేమన్నా కొత్తగా చేయాలా, ఆస్తిని మనం కరెక్ట్గానే వసూలు చేస్తూ ఉన్నాం, ఆస్తి పన్నుని ఇంకేమైనా పెంచాలా ఇంకేమైనా తగ్గించాలా, ప్రజలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పేసి కూడా సమావేశాలు మీటింగ్స్ ఏర్పాటు చేసి దాన్ని కొంచెం సవరణలు కూడా చేస్తారు. అది కూడా జరగడం లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైతే నివాస గృహాలపై 20 ఏళ్లుగా జరగలేదు, భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆటోమేటిక్ గా పెంచేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏదైతే నివాస గృహాలు 20 ఏళ్ళుగానైతే వసూలు సవరణ అయితే జరగలేదు. ఎప్పుడైతే 20 ఏళ్ళుగా కూడా దీనికి సంబంధించిన ఎప్పుడు కూడా సవరణ మీటింగ్స్ అయితే ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆటోమేటిక్ గా పెంచేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏదైతే భూముల మార్కెట్ విలువ పెంచినప్పుడల్లా ఆటోమేటిక్ గా ఈ పురపాలక శాఖ కూడా ప్రయత్నాలు చేస్తుందట పెంచడానికి. కానీ మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలో ఈ విధానం అమలు కావాల్సి ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. కానీ మేడ్చల్ జిల్లాలోని చాలా మున్సిపాలిటీలో కావచ్చు దానికి సంబంధించిన మున్సిపాలిటీలో గ్రామాల్లో కావచ్చు ఇది అమల్లోకి రావడం లేదు. ఎప్పుడు కూడా ఆస్తి పన్నుపై సవరణలు చేయలేదు. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతా ఉంది. ఇష్టానురీతిగా ఎవరైతే పన్నులు తక్కువ చెల్లిస్తున్నారో వాళ్ళ అందుబాటులో ఏదో రహస్యంగా తక్కువ పన్ను చెల్లించి ఇంకా మిగతాది వాళ్ళ జేబులో పెట్టేసుకుంటున్నారు అధికారులు అని చెప్పేసి కూడా
చెప్తా ఉన్నారు. పల్లెల్లోనూ అదే పరిస్థితి. పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలులో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే గ్రామ పంచాయతీలో కూడా ఆస్తి పన్నులో చాలా అక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వసూళ్లపై కార్యాలయాల్లో లెక్కపత్రం లేదని ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే వసూళ్లపై కూడా కార్యాలయాల్లో ఎలాంటి లెక్కపత్రం లేకుండా, అంటే ఇంత ఈ వ్యక్తి నుంచి మేము ఇంత వసూలు చేశాము, ఈ ఆస్తి పన్ను ఇంత వచ్చింది, గ్రామాల్లో ఇంత వచ్చింది, ప్రతి ఒక కుటుంబం నుంచి ఇంత వచ్చిందని చెప్పేసి కూడా ఎలాంటి ఆధారాలు, ఎలాంటి రిసిప్ట్ లాంటిది లేకుండా కూడా వ్యవహారాలు నడిపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొందరు పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీలోని ఏదైతే సెక్రటరీస్ ఉంటారో, కార్యదర్శులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేతివాటం చూపిస్తా ఉన్నారు. ఇది తెలిసి కూడా వాళ్ళ పై అధికారులు, ఏదైతే గ్రామ పంచాయతీ యొక్క సెక్రటరీ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పై అధికారులు కూడా వీళ్ళు వసూలు చేసుకుంటా ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు స్పందించడం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఖాతాలో జమ చేయడం లేదన్నవి, మరికొన్ని చోట్ల భారీ వాణిజ్య భవనాలు, పరిశ్రమలు ఉన్నా వాటికి ఆస్తి పన్ను వసూలు చేయకుండా లోపాలు కారి ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదైతే ఆస్తి పన్నులు, ఏదైతే భవనాలు కావచ్చు, వాణిజ్య పరిశ్రమలు ఉన్నా కూడా వాటిపైన ఎలాంటి ఆస్తి పన్నులు చేయడం లేదు. ఏదైనా ఉంటే రహస్యంగా వాళ్ళు రహస్యంగా డబ్బులు తీసుకొని చేతివాటం చూపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. పంచాయతీలో చేరాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో వీటిపై సమీక్ష లేక ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఉండే ఏదైతే ప్రస్తుతం పంచాయతీలో దీనికి సంబంధించిన ఆస్తి పన్ను కావచ్చు, ఇతర రకరకాల పన్నులు అయితే ఉంటాయి, ఇంటి పన్ను కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా లెక్కలు చూపించట్లేదు. ఇలాంటి పత్రాలని కూడా చెల్లించిన వారికి ఇవ్వట్లేదు. అసలు వాళ్ళు గ్రామం కోసమే ఖర్చు పెడతా ఉన్నారా, లేకపోతే వాళ్ళ జేబులో వేసుకుంటున్నారా, ఇవన్నీ తెలిసినా కూడా పంచాయతీ కార్యదర్శులు నిజంగానే డబ్బులు తీసుకుంటున్నా కూడా పై అధికారులకు తెలిసినా వాళ్ళు ఎలాంటి స్పందించడం లేదు. అంటే వాళ్ళకు కూడా ఏదైనా ముడుపులు చెందుతున్నాయని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. ఏదైతే ఉన్నత స్థాయిలో వీటిపై సమీక్ష లేక ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం పంచాయతీలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫలితంగా వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, పార్కింగ్ స్థలాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ గురుకులాలు కొనసాగుతున్నాయి. అద్దె సముదాయాలు పెరుగుతున్నాయి. ఈ లెక్కన పంచాయతీ ఆదాయం పెరగాలి. కొందరు కార్యదర్శులు చేతువాటంతో ఆదాయం పెరగడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఏదైతే గ్రామాల్లో కావచ్చు, పట్టణాలకు సంబంధించిన మున్సిపాలిటీల్లో కావచ్చు, అలాగే ప్రైవేట్ భూమిలో స్కూల్స్ కట్టినాయి కాబట్టి కావచ్చు, ఏదైతే కొన్ని బిల్డింగ్స్ అద్దెకిస్తారు, వీటికి సంబంధించిన వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన బిల్డింగ్స్ లో వచ్చే ఆస్తి పన్ను కావచ్చు, ఇతర పన్నులను కూడా వీళ్ళు కరెక్ట్ గా వసూలు చేయడం లేదు. ఏదైతే మార్కెట్లు, పార్కింగ్ స్థలాల్లో కూడా వీళ్ళు పన్నులు సరిగా వసూలు చేయడం లేదు. అలాగే ప్రభుత్వ గురుకులాల్లో కూడా అద్దె సముదాయాలను అద్దెలైతే పెరుగుతూ ఉన్నాయి. ఆ అమౌంట్ అంతా ఎడిపోతుందో తెలియట్లేదు. పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరు కూడా అసలు స్పందించడం లేదు. ఎన్ని డబ్బులు వస్తూ ఉంటే అన్ని డబ్బులు వాళ్ళ జేబులో వేసుకొని మళ్ళా గ్రామాల్లో సమస్యలు వచ్చినప్పుడు మీకు ఫండ్స్ రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నగరాల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు ఇట్లాంటి చేతివాటం చూపిస్తున్న అధికారులు అని చెప్పేసి కలెక్టర్ స్థాయిలో వ్యక్తులు కూడా పెద్ద పెద్ద ముడుపులు తీసుకొని రాష్ట్రానికి తెలియకుండా ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.